ధన్యవాదాలండి సత్యనారాయణ గౌడ్ గారికి. ఇప్పుడు మీకు అధ్యక్షుల వారు మాట్లాడే ముందు మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన ఏమొచ్చింది, ఆపసంపదకు అందరూ కలవాలి చేయాలి అనే ఆలోచన వచ్చింది. అది చాలా మందికి కూడా ఉంది ఆలోచన. మా దృష్టికి వచ్చిన వాటికి మేమైతే ఆ పుల్లూరు రమేష్ హైదరాబాద్ కూడా పోయినాము, వాళ్ళు మాకు అలో ఇయ్యలేదు, లోపలికి తీసుకోలేదు, మేము వాపసు వచ్చాము. ఇంకేమైనా ఉంటే సంఘం దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి, ఇంకా ఏది సభ్యుడు కమిటీ సభ్యుల దృష్టికి తెస్తే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని మూలంగా మనం చేస్తున్నాం. ఇంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అది తెలియకనో లేకపోతే అవగాహన లేకనో సమాచారం పూర్తి సమాచారం లేకనో జరుగుతాయి. వాటికి నిజంగా ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళు క్షమించాలి. ఇది మనము అధ్యక్షుల వారు మాట్లాడే ముందు అధ్యక్షుల వారు మాట్లాడితే ఇదంతా సమావేశం అంతా క్లోజ్ అవుతుంది, తర్వాత సన్మానం ఉంటుంది. కాబట్టి మనము ఈ అందరూ మన సభ్యులందరూ మన సంఘానికి ప్రతి విషయంలో అంటే కోఆపరేషన్ అంటే సహకారం అందించారు. చిన్న పెద్ద పరోక్షంగా ప్రత్యక్షంగా అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలియక చేసిన అందరి సహకారం ఇది ఇంత ఘన విజయంగా ముందుకు సాగియాలా. వేరే రియల్ ఎస్టేట్ సంఘాలకు మనము అధిపతిగా అంటే ఒక పెద్దన్న పాత్ర పోషించే సిద్దిపేటలో పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగాము ఇలా. అది బయట నుంచి వాళ్ళే చెప్తున్నారు. అది సంతోషకరం. ఈ క్రెడిట్ అనేది దానిని మనందరికీ మీరందరూ చేసిన సహకారమే. ఇదంతా మీరే, దీనికి ఈ పేరుకు మీకే అంకితం ఆ పేరు. అయితే మీకంటే మనందరం, మీరు లేని మేము లేము, మీరందరూ ఇక్కడ నిలబడ్డాం. అవసరం లేదు, తిరిగి దిగమంటే దిగాల్సిందే. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అందరం సమానమే. కాకపోతే మీరందరూ సహకారం అందించారని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక ఈ కార్యక్రమం సన్మానం అయిపోగానే అందరూ ఎవరి వద్ద దయచేసి ఆ టోకెన్ ఇష్యూ చేస్తున్నారు. ఆ టోకెన్ తీసుకొని అక్కడ భోజనం చేసి మంచిగా సంతోషంగా ఇళ్లకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అధ్యక్షుల వారు మాట్లాడతారు. వారి అమూల్యమైన సందేశాన్ని మన సంఘ సభ్యులకు అందిస్తారు. శ్రీ అధ్యక్షులు బోనాల నరసయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు శ్రీ చంద్రం గారికి, గౌరవాధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారికి, శ్రీ తిరుపతి రెడ్డన్న గారికి, మరియు సెక్రటరీ ఎర్రల శ్రీనివాస్ గారికి, బాలయ్య సార్ గారికి, మరియు నగేష్ అన్న గారికి, మరియు కోశాధికారి చంద్రమన్న గారికి, కార్యవర్గ సభ్యులందరికీ నా మనస్సుమార్గంలో తెలియజేస్తున్నాను. అట్లే వచ్చినటువంటి జీవిత సభ్యులందరికీ శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ ముస్తాబాద్ చౌరస్తా సంఘం సభ్యులందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్నగా ఒక పందిరేద్దామనే ఉద్దేశంతో ఒక పందిరేసుకుని నలుగురం ఇక్కడ కూర్చున్నామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం ఈరోజు 252 మందితో అందరి మన్ననలు పొందుతూ అందరికీ ఒక ఆశాజ్యోతిగా నిలబడ్డటువంటి సంఘం మన గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం. సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవాధ్యక్షులు శ్రీ చిట్యాల సత్యనారాయణ గారు, శ్రీ తిరుపతన్న గారు, గడ్డం తిరుపతన్న గారు మన సంఘం అభివృద్ధి కోసం ఎన్నో విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లే సత్యన చెప్పినట్టు మనకిప్పుడు స్థలం ఎక్కడన్నా దొరుకుతుంది, మళ్ళా వార్షికోత్సవం ఖచ్చితంగా అక్కడనే జరుపుకున్నామనే ఉద్దేశంతో చెప్పిండు. వారికి తిరుపతన్న గారికి 4 వందనాలు. అట్లే సంఘం అభివృద్ధి కోసం పాటుపడదాం, కులమత భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా జీవిస్తాం. మనకు బేరాలు అయితే ఇప్పటి నుంచే
తప్పకుండా ఈ వన మహోత్సవం చేస్తున్నాం కాబట్టి బేరాలు అయితే అనే ఉద్దేశం అందరిలో కూడా పెరిగి బేరాలు అయితే అనే ఉద్దేశంతోనే మనం ముందుకు సాగుదాం. ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని చూసుకొని నెల 2 నెలల లోపల బేరాలు స్టార్ట్ అవుతున్నాయి. బేరాలు స్టార్ట్ అయినైతే మళ్ళా వచ్చేటువంటి రేపోత్సవం ఇంకా ఘనంగా చేద్దాం అనే దృక్పథంతో మీరు అందరూ ఉండండి. ఖచ్చితంగా ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా మనకు బేరాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ వచ్చే 2వ వార్షికోత్సవం ఘనంగా చేద్దామనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఒకటే ఇంకోటి అందరూ అందరూ మాట్లాడారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి సందేశాలు ఇచ్చారు. వారి సందేశాలన్నీ తీర్చేందుకు మనం ప్రయత్నం చేద్దాం. నేను ఒక్కరిని కాదు, ఇవాళ ఈ కార్యక్రమం జరగదందుకు మొత్తం ఏడుగురం సభ్యులం కలిసికట్టుగా పనిచేసి అట్లే ఇంకా అందరి సహకారంతో ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడడం జరిగింది. ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నా. అట్లే ఒక చిన్న మనం కార్డుల కోసం మనం ప్రయత్నం చేసినాం. ఆ కార్డులు సంఘం పైసలతో ఖర్చు పెట్టకుండా చేస్తే బాగుంటుంది. అవి 2 ఏళ్ళకు ఒకసారి ఒకవేళ మార్చుకునే ఉంటే కూడా మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే అధ్యక్షులు సెక్రటరీ ఉంటారో వాళ్ళే ఖర్చు పెట్టి చెయ్యాలనేటువంటి ఇది మన నిర్ణయం జరిగింది. అందుకోసం 9వ నెలల సెక్రటరీ ఎర్రల శ్రీనివాస్ గౌడ్ మరియు నా బోనాల నరసింహులు గారి ఆధ్వర్యాన వాళ్ళ ఖర్చులతోనే ఐడి కార్డులు కొట్టిద్దామనే ఉద్దేశం ఉన్నది. అందరికీ ఈ చెప్తున్నాను, అందరికీ ఇదొకటి ఉండాలనే ఉద్దేశంతో ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఎవరున్నా వాళ్ళు కొట్టిస్తే పర్వాలేదు. ఇప్పుడైతే మనం ఫస్ట్ స్థాపన జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఐడి కార్డు కొట్టిద్దామనే ఉద్దేశంతో మా డబ్బులతో కొట్టిద్దామని మేము అభిప్రాయపడుతున్నాం. గమనించగలరు ప్లీజ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి బోనాల నరసింహులు అధ్యక్షుల వారు. అయితే మేము సంతోషమే, కార్డు మీ సొంత ఖర్చుతో కొట్టిస్తే మేమందరం మెడలేసుకొని అలంకరించుకొని మేమందరికీ ప్రదర్శన చేయడానికి సంతోషంగా ఉన్నాం. కానీ 9 నెలల దాకా ఆగకుండా కొంచెం ముందు ప్రయత్నం చేయగలని మేము రిక్వెస్ట్ అంటే అడుగుతున్నాము. అది వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెలలో 9 నెలలు అంటే ఆల్రెడీ మన బాడీ కమిటీ సమయం 12 నెలలకే అంటే ఉంటుంది. ఇంకా సమయం 9 నెలలు ఉంటుంది ఇంకా. సరే పర్వాలేదు, కానీ కొంచెం ప్రయత్నం చేయండి అని చెప్తున్నాము. సరే, మీరు ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు. ఇక ఇప్పుడు మనము ఈ సన్మానం కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు అన్న ఒక నిమిషం అన్న, సైలెంట్గా ఉండాలి. సన్మానం కార్యక్రమం మొదలవుతున్నది. దానికంటే ముందు సభ్యులు ఎవరెవరైనా రాలేదేమో మీ పక్కలు వాళ్ళు వీళ్ళు చూసుకొని ఒకసారి ఎవరెవరు రాలేదో మీకు ఐడియా ఉంటుంది. మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి కొంచెము ఆదరి రమ్మని, తొందరగా రమ్మని చెప్పండి. ఒక 15-20 నిమిషాలు వచ్చినా పర్వాలేదు అని కొంచెం ఫోన్ చేయండి. ఎవరికి వారు ఫోన్లు చేస్తే తొందరగా సమాచారం పోతుంది. మరి అది చేసి ప్రయత్నం చేసి పిలిపించే ప్రయత్నం చేయండి మన సభ్యులను. ధన్యవాదాలు. మన సభా మర్యాద అదే ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, అట్లా సెట్ చేసి మనం అందరము విజ్ఞత గల్లము. సభా మర్యాద ఇట్లా అనురాధారు. దీనికి ఎవరు కూడా అతిథులు గారు బాధపడద్దు. అయితే మనం ముందుగా మనము పెద్దలకు గౌరవించాలి కాబట్టి గౌరవాధ్యక్షులను మొదలు వాళ్ళు చందాలు రాశారు. అందులో వాళ్ళు ఇందులో కూడా ముందే ఏజ్లో ముందే ప్లస్ విలువలో ముందే ఉన్నారు కాబట్టి వాళ్ళని మొదలు సత్కరిద్దాం, సన్మానం చేద్దాం. గడ్డం తిరుపతి రెడ్డి గారు ఒకసారి డవాలేమనుకో జమాల్ డవాలేమనుకో యాది డవల్ ముగింపు కార్యక్రమం ఇప్పుడైతే
లాస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే అంతా అయిపోయినట్టే కదా. అంటే ఒక ప్రాసెస్ చదవడం ఏదో అంతే. మెజారిటీ అట్లా లాస్ట్ చేద్దామని ఆలోచించండి. యూసుఫ్ భాయ్ కొంచెం జమాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కూర్చోవాలి కూర్చోవాలి. అందరికి ఒకరి సన్మానం ఇంకొకరు చూడాలి కాబట్టి అందరూ చూడాలి. ఎందుకంటే ఒకరు ఉంటేనే అందరు ఉంటేనే ఒకరు చేసుకున్నప్పుడు వాళ్ళకి సంతృప్తి. కులం సంఘాలు పెట్టినా ఎవరు లేకుంటే కులం సంఘాలు పెట్టినా మరణంత తృప్తి ఉన్నది. కానీ పూలమాల అయినా చాలా తృప్తిగా ఉంటుంది కాబట్టి అందరు ఉండాలి. హలో అరే సంజీవ్ మొత్తం 3 ప్యాకెట్లు మొత్తం తీసుకురా. వ్యాధి జర కష్టతలు కూడుకున్న 10 ఆయనకు సిక్కున్నాడు. ఆయన ఇష్యూ ఉంది. ఓకే సరే నాకు స్కూల్ లేదు. ఇప్పుడు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అందరికీ మేము ధన్యవాదాలు చెప్పినాం. పేరు పేరున అందరికీ ఒక చేతులు రావడం చూస్తాం. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు చేతులు రావటండి. శ్రీహరి గారు, అంజయ్ గారు అండ్ రవి అండ్ ఇంకెవరు మన అందరు పడుతున్నారు మంచిగా. మల్లేశం పేరు చెప్పండి కొంచెం కనవుతుంది. ప్రతి ఒక్కరు కవర్ అవుతుంది. విధంగా పరిచయం చేస్తున్నారు. ఓకే ఎందుకంటే ప్రతి ఒక్కరు పడాలి. మళ్ళా పడతారు మతలుగా కొద్దిగా అయ్యో. ఓకేనా అందరు సాటిస్ఫై కావాలి. అదే ఆల్రెడీ చేసిన కదా. చెప్తా అది ఒక్కొక్కటి నిశ్శబ్దం పాటించండి. ఈ లేట్గా వచ్చిన వాళ్ళకు ఆలస్యంగా వచ్చిన సభ్యులను ఎందుకు చేస్తున్నామో తెలియదు కావచ్చు. బహుశా కిందుండి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు లాస్ట్ అయితే యాదగిరి గారు కూర్చోవాలి. రాజయ్య గారు కూర్చోండి. ఇదంతా ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నాం అనేది లేట్ గా వచ్చిన వాళ్ళకు బహుశా తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళకి మరొకసారి చెప్తున్నాము. మన సంఘానికి ఈ మన బర్త్డే ఈ సంఘం పుట్టినరోజు అట్లే ఆషాఢ మాసం మన భోజనాల కార్యక్రమానికి ప్రతి సభ్యుడు తన వంతు బాధ్యతగా ఎవరికి తోచినంత వారు సహకారం అందించారు, ఆర్థిక సహాయం అందించారు. వాళ్లకు గాను మనము సంఘం నుంచి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ సన్మానం చేయడం జరుగుతుంది. ఇది దీని ఉద్దేశం అండి. ఇది థ్యాంక్ యూ. గడ్డం తిరుపతి రెడ్డి గారు గడ్డం తిరుపతి రెడ్డి గారికి మన గౌరవ అధ్యక్షులు గడ్డం తిరుపతి రెడ్డి గారికి
మన సంఘం అధ్యక్షులు బోనాల నరసింహులు గారు సత్కారం చేస్తారు, సన్మానిస్తారు. ఇక్కడనే మధ్యలో అనే అనే కుర్చీలు తీసేది ఇక. ఒకసారి క్లాప్స్. అట్లానే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనకు ఇంకో గౌరవాధ్యక్షుడు చిట్యాల సత్యనారాయణ గౌడ్ గారు, వారికి అధ్యక్షుల వారు చేస్తారు. అక్కడనే ఉండు. అచ్చులు దిగిపోతే ఇట్లా ఆనే ఉండాలి. అలా నడుస్తుంది. క్లాప్స్. ధన్యవాదాలండి. నరసింహ గారికి, మన అధ్యక్షులు సంఘం అధ్యక్షులు బోనాల నరసింహ గారికి జనరల్ సెక్రటరీ సన్మానం చేస్తారు. శ్రీనివాస్ గౌడ్ గారు లేడా? గౌరవాధ్యక్షులు ఇద్దరు కలిసి బోనాల నరసింహులు అధ్యక్షుల వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. చేతులు తీసి వెరీ గుడ్. ధన్యవాదాలండి. మీరు అందరు ఇటు బందుకుంటే స్టేజ్ ఒకటే కనబడుతుంది, మీరు కనబడతారు మధ్యలో ఒకసారి లావటరీ. ఓకే, తర్వాత జనరల్ సెక్రటరీ మీరంతా కూర్చోండి. ఒక్కలే ఉపాధ్యక్షులు లక్కర్స్ బాలయ్య గారిని, అమరమేష్ రైతు వరద విజయసేన గారు వస్తున్నా. ఇప్పుడు
వెంకటగౌడకు రాజేశ్వర గౌడ మరియు సత్యన సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సన్మానం చేసినప్పుడు మన క్లాస్ ఓటి వాళ్ళను ఎంకరేజ్ చేద్దాం. మరి అదే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈరోజు జరిగే మహత్తర కార్యక్రమంలో ఆషాఢ మాస వనభోజ చందాలు ఇచ్చిన గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు. బసవ వెంకటేశ్వర గారు ఇద్దరు సభ్యులు రండి. దుర్గన్న అశోకన్న అలాగే గౌరవనీయులు మహమ్మద్ షరీఫ్ గారు గౌరవనీయులు గౌరవ సభ్యులు పూర్వ జస్వంత్ రెడ్డి గారు సన్మానిస్తారు. తర్వాత పైసా మీరు రాజశేఖర గారికి మరి తర్వాత వాళ్ళు అట్లా కండిషన్ పెట్టి పడబట్టినా టకటక అయిపోతుంది. అంతే మీరు అక్కడ ఉండరు. ఎవరో వెంకటేశ్వర గారు లేట్ అయింది. ఒక్కొక్కరు
రమ్మంటే అయిపోయింది తీసుకునే లేట్ అయితే లేదా అలా పేరు కావాలి కదా మరి. అలా ఉన్నదా? మీరు అందరూ సైలెంట్గా ఉండండి. మొహమ్మద్ షరీఫ్, ఊరెల్లి యశ్వంత్ రెడ్డి గారు, ఊరెల్లి యశ్వంత్ రెడ్డి గారు ఏడైపోయింది ఎప్పుడు మరి అందుకే బొమ్మ రమేష్ గౌడ్ వాళ్ళే అధ్యక్షులు వాళ్ళే చేస్తారు. సరే వచ్చినందుకు పంపింది వాళ్ళని చెప్పండి. గోవిందారం విజయ్ కుమార్, గోవిందారం విజయ్ కుమార్ లాస్ట్ కా ఓకే. బాసంగారు భాస్కర్ గారు, బాసంగారు భాస్కర్ గారు, తర్వాత చంది సత్యనారాయణ గారు రెడీ ఉండూరి, తర్వాత ఎల్లారం శ్రీనివాస్ గారు, మీరంతా కూర్చోరు. ఇది అయిపోయింది ఎలా అయిపోయింది. చంది సత్యనారాయణ గారు సరే కానీ బయట వేయలేదు మళ్ళీ ఇది వేయమండి మరి మళ్ళీ వీళ్ళు ఒకరిగా అయిపోతుంది. చంది సత్యనారాయణ గారు, వట్టిపల్లి రాజిరెడ్డి గారు, బండోలు కుమారస్వామి గారు, తొందర రావాలి. మొగిలి రాజు గారు, మొగిలి రాజు, మొగిలి రాజు, సుండు యాదగిరి గారు, సుండు యాదగిరి గారు, మీరు కూడా రమ్మరు గౌరవాధ్యక్షులు ఒకసారి రమ్మరు అన్నా 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 ఉపాధ్యక్షులకు ఒకసారి అవకాశం మీరు. గోవిందారం విజయ్ కుమార్, గోవిందారం విజయ్ కుమార్, ఓకే ఒకసారి మొగిలి రాజు రాలే ఇచ్చిపోయిందా గుడికాడు ప్రభాకర్ గారు, నమస్కారం అశోక్ గారు, పిలువైన ఎందుకు వస్తారు కూసాలి దయచేసి కూసాలి కూసాలి కూసాలి. కిమ్మసారం అశోక్ గారు, ఏదుల్లో నవీన్ రెడ్డి గారు, ఏదుల్లో నవీన్ రెడ్డి గారు, మేకల రాజిరెడ్డి గారు, ఉడత దేవయ్య గారు,
కౌతూరి మల్లేశన్ గౌడ్ గారు, అమలు గౌడ్ గారు, అమలు గౌడ్ కౌతూరి మల్లేశన్ గౌడ్, కృష్ణం తిరుపతి గౌడ్, కృష్ణం తిరుపతి గౌడ్ గారు, కొండల్ గౌడ్ తిరుపతి గౌడ్ అలియాస్ తిరుపతి గౌడ్, దేవులపల్లి నరేందర్ గారు, దేవులపల్లి నరేందర్, కింది పోదరా శ్రీనివాస్ గారు, పోదరా శ్రీనివాస్, పోదరా శ్రీనివాస్ గారు, వరద శ్రీకాంత్ గారు, వరద శ్రీకాంత్ గారు, నువ్వు వచ్చినావా? పోదరా శ్రీనివాస్ వచ్చిందా? వరద శ్రీకాంత్ గారు, అరే శ్రీకాంత్ ఓకే అవునా? పొద్దురా శ్రీనివాస్ అయినాక వరద శ్రీకాంత్, పోతరాజు రమేష్ గారు, తదుపరి యాస బాబు గారు, అందరు రావాలి. సగం మంది నక్కా రాజేందర్ గారు, నక్కా రాజేందర్ గారు, డాకూరి జీవన్ రెడ్డి గారు, బొంగురం రవీందర్ రెడ్డి గారు, కర్రే రాజు గారు, కర్రే రాజు గారు అయిపోయిందా? బొంగురం రవీందర్ రెడ్డి గారు దాటినా? ఇప్పుడు దాటినా 40. మంద బాండు గారు, మంద బాండు గారు, మేరుగు యాదగిరి గౌడ్ గారు, మేరుగు యాదగిరి గౌడ్ గారు, గుర్జకుంట పరశురాములు గౌడ్, గుర్జకుంట పరశురాములు గౌడ్ గారు, సానా సురేందర్ రెడ్డి గారు, సానా సురేందర్ రెడ్డి గారు, పోతరాజు రాజయ్య గారు, కుమ్మాల హర్షవర్ధన్ రెడ్డి గారు,
మెరుగోలు శ్రీనివాసాచారి గారు తొందర రావాలండి. హర్షవర్ధన్ తొందర రావాలి. మెరుగో శ్రీనివాసాచారి గారు నిమ్మసాల దుర్గయ్య గారు చిట్కుల ప్రసాద్ రెడ్డి గారు చిట్కుల ప్రసాద్ రెడ్డి గారు మహమ్మద్ కదీర్ గారు పేమెంట్ ఎట్లా మనం ఫస్ట్ ఇచ్చిన అందరి తర్వాత ఇచ్చిన దూరగల లక్ష్మణ్ గారు సుబ్బుర్ రమేష్ గారు అవుతారు కదా. రాలేదేమి శాతరాజు రాజు గారు శాతరాజి రాజు ఇన్ని ఉండే లేడు ఇన్ని పోయినాము. షేక్ జమాలుద్దీన్ గారు సుండు లింగం గారు భూంపల్లి గణేష్ గారు వరద విజయసేన గారు మహమ్మద్ లియాఖత్ అలీ గారు బంగ్లా రామస్వామి గౌడ్ గారు తాటిపాముల నారాయణ గారు అన్న నా పేరు ఏడుందో వస్తుంది ఒక్క నిమిషం 10 నిమిషాలు అయిపోతుంది అంత 15 మంది మరుమాముల నవీన్ కుమార్ గారు తదుపరి వేల్పుల రవీంద్ర గారు ముందు అనుకున్నా రైట్ థ్యాంక్ యూ వేల్పుల రవీంద్ర గారు కూర్చో నవీన్ కుమార్ అయిందా కూర్చోండి మరుమాల నవీన్ కుమార్ కూచన సంతోష్ కుమార్ గారు కూచన సంతోష్ కుమార్ గారు
పులిగిల్ల శ్రీనివాస్ గారు, గౌరిగోన్ నారాయణ గారు, కోనేటి భిక్షపతి గారు, కొద్దిగా కోనేటి భిక్షపతి గారు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందట. గూడ మల్లారెడ్డి గారు, కంటం లింగం గారు, मोहम्मद सलीम వచ్చిందా ఖలీలా ఏ ఆత సీరియల్ से आ रहा है 20 మంది ఉన్నారు 30 మంది इसमें इधर लिखा हुआ है जी 99 మంది मोहम्मद करीम खलील ఫస్ట్ 70 మంది కదా सम्मान होने के लिए कौन सा आपका इसमें कलीम గాదగోన్ సాయి తరుణ్ గారు, గాదగోన్ సాయి తరుణ్ గౌడ్, కొడుముంజ బాలనరసింహ గారు, కొడుముంజ బాలనరసింహులు, తోరణాల దుర్గారెడ్డి గారు, తోరణాల దుర్గారెడ్డి గారు, కోండ్ర మైసయ్య గారు, కోండ్ర మైసయ్య గారు, తర్వాత గౌడి చంద్రం గారు, గౌడి చంద్రం, తదుపరి మెరుపుల సతీష్ గౌడ్ గారు, మెరుపుల సతీష్ గౌడ్, ఇప్పుడు కడతాడు తీసుకుంటా వార్డు మెంబర్స్ అందరినీ ఉండమని చెప్పి మొత్తం అది ఖాళీ కనబడుతుంది అలా అది మొహమ్మద్ పాషా అంకుల్ గారు రాముల్ గౌడ్ గారు, అంకుల్ గారు రాముల్ గౌడ్ గారు, మొహమ్మద్ పాషా దవాఖాన ఉన్నాడు అడ్మిట్ అయ్యి వేరే వాళ్ళకి ఏం చేస్తాం? చెప్పిడల్లా గొడుగు శ్రీనివాస్ గారు, గొడుగు శ్రీనివాస్ గారు, అంకుల్ గారు రాములు గౌడ్, అంటే ఇప్పుడు సన్మానం అయిపోయినాక కూడా సన్మానం చెప్పకపోతే మరి నేను రాకపోదు మీరు చెప్పిన ఏం మాట్లాడుతున్నారు? ఇదే ఇక నీకు చెప్పిన సన్మానం చెప్పలే చెప్పినాక గొడుగు శ్రీనివాస్ గారు, ఓటపోదు మళ్ళీ లేకపోతే కుమ్మరి సత్యనారాయణ గారు, కుమ్మరి సత్యనారాయణ గారు, ఇలిటం హనుమంతరెడ్డి గారు, గోడే ఇలిటం హనుమంతరెడ్డి గారు, తినాను రామగారు మల్లేశ్వర్ గారు, అయిపోయింది మీద 3-4 పేర్లు రాకపోతే తర్వాత చూద్దాం. తమ్ముడు వచ్చిన మాస్క్ రమేష్ రెడ్డి గారు, రామగారు మళ్ళీ అవును అయిపోయింది, ఇప్పుడు వచ్చేది అదే మాస్క్ రమేష్ రెడ్డి గారు, దగ్గర ఒక్కసారి ఇద్దరు ముగ్గురు కప్పు వచ్చిరండి ఇద్దరు ముగ్గురు భీమర్ బొమ్మయ్య గారు, అన్న వరుస ఇంకా 15 మంది. నేను ముగ్గురు వరుస కూర్చొని కప్తాం అయిపోయింది అయిపోయింది 15 మంది ఉన్నారు అంతా. లైన్ వచ్చుంటుంది భీమర్ బొమ్మయ్య గారు, నెక్స్ట్ కూడా విలువ విలువే ఇక్కడ టిక్ చేసుకోవాలి కదా మీరు వచ్చిండు ఉండడం టిక్వెట్ వచ్చిండు టిక్వెట్
ఇంకోటి విలువ అన్న ఈయన ఒక ఫోటో తీద్దాం పేరు ఒక్క నిమిషం ఆగే నువ్వు తొందరగా పెట్టదని చెప్పిన ఈడ ఆగమయ్యేది నేనే. నీ ఫోటో వచ్చింది పైసలు పోయిన న్యాయం అదే కావాలని తక్కువ పడితే నేనే కట్టాలి. ఎందుకైనా నాకు అర్థం కాదు 10 నిమిషాలు పెట్టడానికి ఎవరు అంటే బాధపడతారు. మళ్ళీ అంతే కాదు సుండు శంకర్ గారు నడే ఐరేని అంజిరెడ్డి గారు మండల నరసింహ గారు వీళ్ళ ఫోటోలో ఇది ఎవరే ఫోటో దిగిన నేనేం చేయాలి మళ్ళీ శంకర్ గారు ఐరన్ అంజిరెడ్డా ఓకే తర్వాత శివశంకర్ గారు తర్వాత మండల నరసింహ గారు ఎవరిది వాళ్ళకి తీసి రాదు ఈయన తర్వాత ఇప్పుడు కాదు మండల నరసింహ తర్వాత ఆయన ఇప్పుడు మండల నరసింహులు సాయనగర్ శ్రీనివాస్ చారి గారు సాయనగర్ శ్రీనివాసాచారి గారు లేరా మహమ్మద్ ముజాహిద్ గారు మహమ్మద్ ముజాహిద్ గారు మహమ్మద్ కలీమద్దీన్ గారు అన్నది ఉన్నదా ఫోటో పేరు లేదా మహమ్మద్ కలీమద్దీన్ గారు మహమ్మద్ వాజిద్ గారు నీ పేరు వచ్చింది పిలిచిన లేవు తర్వాత ఏదా వాజిద్ వచ్చిరా మహమ్మద్ సహేజ్ అలీ గారు మహమ్మద్ తాయర్ పాషా గారు మహమ్మద్ అయూబ్ గారు అన్న రోజు గిట తీసుకో అయ్యా అటు సైడ్ వచ్చి దానికి అడ్డమవుతుంది అయ్యూబ్ గారు అయిపోయారా అయిపోయింది మహమ్మద్ అమీర్ అలీ మహమ్మద్ చాంద్ గారు మహమ్మద్ గౌస్ గారు ఏ గౌసా మరి వస్తే టిక్ చేయించాలి రానాల తర్వాత అలా మహమ్మద్ గౌస్ ఇంకా షరీఫ్ భాష
चांद है ना नाम क्या है तुम्हारा? इनका आमिर अली का हो गया చేసుకోరా आमिर अली ఓకే చాంద్ వచ్చిందా? चांद राले గౌస్ వచ్చిందా? राले అహ్మద్ కార్ అహ్మద్ మహమ్మద్ అహ్మద్ గారు కార్ कार अहमद राले మహమ్మద్ యూసుఫ్ గారు మహమ్మద్ యూసుఫ్ राले మహమ్మద్ ఫరూక్ అలీ గారు फारूक వచ్చింది మూడు ఇంకొక మూడు బాబ్జానీ గారు రాలే మహమ్మద్ బాబుజాని రాలే రాలే బాబుజాని గారు రాలే ఆబేద్ మహమ్మద్ ఆబేద్ గారు ఆబేద్ రాలే नहीं आया చలో థ్యాంక్ యూ శాతరాశి రాజు గారు ఇప్పుడు లేదే ముగ్గురు ఉన్నారు రావడానికి మధ్యలో ఆబేద్ భాయ్ మన సజ్జు రాజు వస్తారు రావుతాం కదా ఇంకెవరైనా వెనకకెళ్ళి వస్తే మమ్మల్ని సంప్రదించాలి వాళ్ళ టవల్ వాళ్ళకి ఇస్తాము ఒకవేళ ఇప్పుడే వస్తే సన్మానం చేస్తాం తదుపరి వస్తే టవల్ అభయప్తం వాళ్ళకు ఆ టోకెన్ తీసుకొని దయచేసి భోజనం చేసి మంచిగా సంతోషంగా ఇళ్ళకి వెళ్ళండి మనం అందరం సుఖమంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇది ముగిస్తున్నాము ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ధన్యవాదాలు ఆ కార్యక్రమము నీ గురించి యశ్వంత్ రెడ్డి అన్నం గిట్లా